ముందు అదేవిధంగా దుండిగం వరకు ఉన్నటువంటి రోడ్డు మరమ్మతుల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి 3.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఈ గతుకులైనటువంటి రోడ్డు మరమ్మతుల కోసం ఈ నిధులు ఇవ్వడం జరిగింది. ఈ మనుబోలుపాడు ఊరు అందరూ కూడా రైతాంగం ఉన్నటువంటి ఊరు. వీళ్ళందరూ కూడా ట్రాక్టర్లకు ఫుల్ వీల్స్ చేసుకొని తార్ రోడ్డు మీదనే తిరిగినందువల్ల తార్ రోడ్డు బాగా దెబ్బతింటాం, ఎక్కడికక్కడ పెంచులుగా లేచిపోవటం, మన ఊరిని మనమే దూరం చేసుకోవటం. అందుకే ఈరోజు అధికారులు కానీ మేము కానీ అందరం కూడా మీ ఊరు నాయకులైనటువంటి పవన్ రవికుమార్ చౌదరి గారు కానీ అందరం కూడా అనుకొని ఈ గ్రామం వరకు 550 మీటర్ల దూరం వరకు కూడా ఊరు మొత్తం కూడా సిమెంట్ రోడ్డు వేయాలని, ఆ సిమెంట్ రోడ్డు కూడా సన్న రోడ్డు కాకుండా వెడల్పోయిన రోడ్డు వేయాలని నిర్ణయించాం. ఇది మీ గ్రామ అభివృద్ధి కోసం మేము పెట్టినటువంటి వర్క్ ఇది. కాబట్టి మీరు కూడా సహకరించి, ఈ గ్రామంలో చాలామంది R&B స్థలం కాబట్టి అడిగేవాడు లేడు కాబట్టి అందరూ కూడా మెట్లు రోడ్డు మీదకి తీసుకొని సహకరించి అధికారులకు మీరు అండగా ఉంటే మీకు 5.5 మీటర్ రోడ్డు అంటే దాదాపు 17 అడుగుల వెడల్పు ఉన్నటువంటి రోడ్డు మీ ఊరికి వస్తుంది. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా రైతాంగం అర్థం చేసుకోండి. వేసిన సిమెంట్ రోడ్డు కాడి నుంచి మీ ఇళ్లలోకి మెట్లు కట్టుకోండి, ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. రాబోయే కాలంలో కూడా 2 బస్సులు ఎదురైనా కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి కూడా. తప్పకుండా దీన్ని మీరందరూ కూడా సహకరించాలని కూడా ఈ ఊరి ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా నాగరాజరెడ్డి గారు మిగతా రైతాంగం కూడా ఎక్కడ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఫీడరు 2 పక్కల వచ్చేటువంటి ఫీడర్లో 2 స్తంభాలు వేయాలని, ఆ 2 స్తంభాలు కానీ వేయించడం జరిగితే మాకు అగ్రికల్చర్ కరెంట్లో ఎక్కడ కూడా నాణ్యమైన కరెంటు వస్తుందని ఆయన కూడా తెలియజేశాడు. నేను తప్పకుండా అధికారులకు తెలియజేస్తాను. మీ ఊరు RDSS స్కీమ్ కింద కూడా శాంక్షన్ అయింది. తొందరలోనే మీ ఊర్లో కూడా ఈ స్తంభాలన్నీ వేసి ఎక్కడ కూడా రైతాంగానికి లేదా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి ఎక్కడ అసౌకర్యం లేకుండా, ఇప్పుడు మీరు ఓన్లీ డబ్బాలతో చిన్న స్తంభాలతో 1-2 వైర్లు మాత్రమే ఉండి ఆ వైర్లు కూడా యాలాడుతూ మీకు అందరూ కూడా కరెంటు కూడా ఇబ్బందులు ఉండి ఎండాకాలంలో ఫ్యాన్లు కూడా తిరగడానికి ఇబ్బందిగా ఉంటే ఈ రోజున మళ్ళీ 2వ స్కీమ్ కింద 19 కోట్ల రూపాయలు దగదత్తి మండలం బోగూరులో ఒక ఫీడర్కి, అల్లూరులో ఒక ఫీడర్కి ఈరోజు 19 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో కూడా ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడిచిన స్తంభాలు సిమెంట్ రోడ్లు వేసినందువల్ల రోడ్లు హైట్ పెరిగినందువల్ల ఉన్న పాత స్తంభాలన్నీ పొట్టి అయిపోయి ఈరోజు చెయ్యి ఎత్తితే వైర్లు తగిలేటువంటి పరిస్థితి, గడ్డి వేసుకుని ట్రాక్టర్లు పోతుంటే ఫైర్ అయ్యే పరిస్థితి, ఒడ్లు లోడ్లు తోలుకునేటప్పుడు కూడా ఫైర్ అయ్యే పరిస్థితి ఉంటే ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా 9.1 మీటర్లు అంటే దాదాపు 30 అడుగులు ఎత్తున్నటువంటి స్తంభాలను, కొత్త స్తంభాలను ఏర్పరిచి కూడా ఎక్కడైతే పాత స్తంభం ఉందో ఆ స్తంభం ప్లేస్లో కొత్త స్తంభం వేయటం, ఎక్కడైతే డబ్బాలు ఉన్నాయో ఆ డబ్బాల్లో సింగిల్ ఫేజ్ కరెంట్ ఉందో వాటి ప్లేస్లో 3 ఫేజ్ కరెంట్ ఇవ్వటం. ఎందుకంటే అందరం కూడా సుఖంగా నిద్రించాలి, అందరూ కూడా ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ప్రతి ఒక్కరింట్లో ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్టు కరెంట్ ఇక్కడ అందుబాటులో లేదు. అందుకోసమే మన నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 50 కోట్ల రూపాయలు ఓన్లీ కరెంటు కోసమే వెచ్చించి ఈ రోజున ప్రతి ఊర్లో కూడా ఈ పని కూడా పూర్తి చేస్తున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రభుత్వం సూర్య గారి కింద SC STలు ఎవరైతే ఉన్నారో వారందరి ఇళ్ల మీద ఈ రోజున 2 కిలోవాట్ల కరెంటుకు సంబంధించిన సోలార్ కూడా ఉచితంగా బిగిస్తున్నారు. మీ ఊర్లో కూడా ఈ స్తంభాలన్నీ వేసి ఎక్కడ కూడా రైతాంగానికి లేదా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి ఎక్కడ అసౌకర్యం లేకుండా, ఇప్పుడు మీరు ఓన్లీ డబ్బాలతో చిన్న స్తంభాలతో
1-2 వైర్లు మాత్రమే ఉండి ఆ వైర్లు కూడా ఏలాడుతూ మీకు అందరు కూడా కరెంటు కూడా ఇబ్బందులు ఉండి ఎండాకాలంలో ఫ్యాన్లు కూడా తిరగడానికి ఇబ్బందిగా ఉంటే ఈ రోజున మళ్ళా రెండో స్కీమ్ కింద 19 కోట్ల రూపాయలు దగదత్తి మండలం బోగూరులో ఒక ఫీడర్కి, అల్లూరులో ఒక ఫీడర్కి ఈరోజు 19 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో కూడా ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడిచిన స్తంభాలు సిమెంట్ రోడ్లు వేసినందువల్ల రోడ్లు హైట్ పెరిగినందువల్ల ఉన్న పాత స్తంభాలన్నీ పొట్టి అయిపోయి ఈరోజు చెయ్యి ఎత్తితే వైర్లు తగిలేటువంటి పరిస్థితి, గడ్డి వేసుకుని ట్రాక్టర్లు పోతుంటే ఫైర్ అయ్యే పరిస్థితి, ఒడ్లు లోడ్లు తోలుకునేటప్పుడు కూడా ఫైర్ అయ్యే పరిస్థితి ఉంటే ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా 9.1 మీటర్లు అంటే దాదాపు 30 అడుగులు ఎత్తున్నటువంటి స్తంభాలను, కొత్త స్తంభాలను ఏర్పరిచి మీ ఊరికి వస్తుంటే ఈరోజు వరుణ దేవుడు కరుణించి నాకు ఆహ్వానం పలికాడు. అంటే దగదత్తి మేడల మీద నాకున్న ప్రేమ ఈరోజు ఈ రూపంలో కూడా నాకు చూపించింది. అందుకనే దగదత్తి మండలంలో నిరాధారణ గురి గతం నుంచి కూడా పొలాల పరంగా కావచ్చు, ఇళ్ల పరంగా కావచ్చు, చాలా రాజకీయ నాయకులకి మీది పాడావులాగా తయారైంది. కానీ ఇక్కడ అభివృద్ధి అనేది నోచుకోకపోతే నేను వచ్చిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చూద్దాం, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, ప్రతి ఒక్కరూ బాగుపడాలి, మన మండలం వాళ్ళు బాగుపడాలి, మన ప్రాంత ప్రజలు సుఖంగా జీవించడం కోసం నేను అన్ని రకాలుగా మీ మండలంలో సిమెంట్ రోడ్లు కానీ ఈరోజు డిఆర్ ఛానల్ పూర్తి చేశాం, డిఎం ఛానల్ పూర్తి చేస్తున్నాం. ఉత్తర కాలువ ద్వారా మీ 6 పంచాయతీలకి కాలువలు పూర్తయితే దగదత్తి మండలంలో యథేచ్ఛగా ఎక్కడ కూడా రైతులు అనేవాళ్ళు ఇబ్బంది లేకుండా 2 పంటలు పండించుకోవడానికి ఈ మండలం ఎప్పుడు కూడా ఉంటుంది. దానికి తప్పకుండా నేను చేసి పెడతానని కూడా మీ అందరికి కూడా మాటిస్తూ రకాలుగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఊరికి ఎంతో సిమెంట్ తర్వాత ప్రతి ఊరిలో కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ మీరు సుఖంగా జీవించడం కోసం కరెంట్ అవసరం కాబట్టి కరెంట్ కాబట్టి మొదటి కరెంట్ కాన్సన్ట్రేట్ చేసి డ్రింకింగ్ వాటర్ లేని ప్రతి ఊర్లో కూడా అన్ని మంచి ప్రభుత్వం నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ముఖ్యంగా ఇక్కడ నాయకులు ఈ మండలంలో ప్రతి నాయకులు ప్రతి ఊళ్ళో నాయకులు మనస్తత్వం ఉంది, పోటీ మనస్తత్వం ఉంది, ప్రతి ఒక్కరు ఏదో కావాలని మనస్తత్వం ఉంది. కాబట్టి మండలాన్ని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. ఏ సమస్య పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యేగా మీకు ఎప్పుడు అండగా ఏ సమస్య నా దగ్గర నాయకులు కూడా గ్రామాల్లో మీరు అర్జీ పెట్టండి. అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అనేవి ఇల్లు స్థలం లేకుండా